అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారండి చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు అందరూ అంతా కోప్పడేలాగా, టీడీపీ క్యాడర్ మొత్తం కోప్పడేలాగా ఆ వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం. జీవితానికి బహుశా ఇది ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాట సో చూశారు కదండి, ముఖ్యమంత్రిగా ఉన్నారండి మీరు చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి ఇదే మీకు ఆఖరి రాజకీయం అనుకుంటా. ఎప్పుడైనా సరే రామకృష్ణ అనుకుని ఉండండి అని చెప్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు అసలు సెన్స్ ఉందా లేదా? ఒకరు ఆయువు గురించి మాట్లాడడానికి మీరు ఎవరండి? మీరు ఏమైనా బ్రహ్మ? మీరు రాశారు చంద్రబాబు నాయుడు గారి జీవితకాలం ఎంత అని? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? స్క్రిప్ట్లో ఇచ్చిందా లేదంటే ఇది ఓన్ స్క్రిప్టా? నాకు తెలిసి మీది ఓన్ స్క్రిప్ట్ అయి ఉంటుంది, అందులో ఇంత చండాలంగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడడం ఎక్కడ చూసామా? ఇలాగే పై హెచ్చులకి వెళ్ళిన వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఎవరికి అర్థం కావట్లా. ఏమంటున్నారు, రామకృష్ణ అనుకునే వయసులో ఎందుకు ఇవన్నీ అంటున్నారు. ఇప్పటికన్నా జ్ఞానం తెచ్చుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. రామకృష్ణ అనుకునే వయసులోనే మిమ్మల్ని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించేశారు ఆయన. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మాకు ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీకి వస్తామని. ఆ దుస్థితికి తెచ్చింది ఆ రామకృష్ణ అనుకునే వయసులో ఉన్న వ్యక్తే మిమ్మల్ని ఆ దుస్థితికి తెచ్చారు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడేస్తాం అనుకోకండి. ఏమో ఆయనంత వయసు వరకు మనం ఉంటామనేది మనకు తెలియదు, కానీ ఒకరి ఆయువు గురించి మాట్లాడడానికి మనం ఎవరమండి? నాతో చెప్పించుకోవాలి మీరు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే ఆయన అభిమానించే వ్యక్తులకు ఎంత బాధాకరంగా ఉంటుంది. మెయిన్గా వాళ్ళ ఇంట్లో సభ్యులకు ఎంత బాధాకరంగా ఉంటుంది ఇలా మాట్లాడితే. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇంకా ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. చేస్తే నరకానికి పోతావు. ఒక్క నిమిషం. మాదిరిగా చేస్తే నరకానికి అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని చెప్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, రామకృష్ణ అనుకో కనీసం పుణ్యమన్నా వస్తుందా, లేదంటే నరకానికి పోతావు అంటున్నారు. నిజంగా నరకానికి ఎవరు పోతారో తెలుసా? తల్లిని చెల్లిని ఇంట్లోంచి బయటికి గెంటేసిన వాళ్ళని, వాళ్ళ మీద కేసులు వేసిన వాళ్ళ మీద నరకానికి వెళ్తారు. సో ఇంకొకరు ఎవరంటే, సొంత బాబాయిని హత్య చేశారు అన్నయ్య, మా నాన్న హత్య చేశారు, ఈ కేసుని గురించి ముందుకు తీసుకెళ్ళు అంటే ఆ కేసుని ముందుకు తీసుకెళ్ళని అన్నయ్య నరకానికి వెళ్తాడు. అంతేకాకుండా ప్రజల సొమ్ముని మొత్తాన్ని దాచుకుంటారు చూసారా, వాళ్ళు నరకానికి వెళ్తారు. అంతేకాకుండా ప్రజలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మొత్తం రాష్ట్రాన్ని అప్పుడుకప్పుగా మార్చేసి అభివృద్ధిని 20 ఏళ్ళకి వెనక్కి నెట్టేస్తారు చూసారా, వాళ్ళు నరకానికి వెళ్తారు. మీరు మాట్లాడుతున్నారా ఇలాంటి వ్యాఖ్యలు? ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లలు శాపనార్థాలు పెడతారు కదా, సో అలా ఉంది. అంటే ఇప్పుడు ఓటమిని ముందుగానే ఒప్పేసుకుంటున్నారనమాట. ఇప్పుడు జడ్పీటీసీ ఉంది కదా, పులివెందులు అలాగే ఒంటిమిట్ట. సో అక్కడ ఎలాగో మనకి విజయం వచ్చేలా లేదని చెప్పేసి ఇప్పుడు రేపొద్దున ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, సాకులు చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఒక పోటీ చేసిన వ్యక్తి ఓడిపోతే కొన్ని కారణాలు ఎత్తుకుంటాడు కదా, నేను ఇది చెప్పాలి, నేను అది చెప్పాలని చెప్పేసి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అవి చెప్తూనే ఇలాంటి చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఆ శాపనార్థాలు ఏంటి, నరకానికి వెళ్తారంట. నిజంగానే నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటే ఫస్ట్ మీరే వెళ్తారు. ఎందుకంటే మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు, ప్రజలను దోచుకున్నారు. ఆఖరికి మద్యం నుంచి ఎంత స్కామ్ చేశారు. ఒక లెక్క ప్రకారం 3,500 కోట్లు అంటున్నారు. ఇంకా పైన చాలా అంచనాలు కూడా ఉన్నాయి. శాండ్ మైనింగ్ ఎంత దారుణం చేశారో. మీరు నరకం గురించి మాట్లాడుతున్నారు, అది మేము వింటున్నాం, అది మా దౌర్భాగ్యం. ఇప్పటికైనా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వ్యక్తులకు, అంతకన్నా ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులకు చాలా బాధాకరంగా ఉంటుంది. మీ గురించి ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? లేదు కదా. మరి మీరెందుకు ఇలాగ పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు? పార్టీ పరంగా మాట్లాడండి. ప్రతిపక్ష హోదా లేకపోయినా విపక్ష నేతగా మాకు ఇది కావాలి, మీరు ఇది చేయలేదు, ఈ హామీ ఇచ్చారు, ఇది నెరవేర్చండి అని చెప్పండి. అంతేగాని ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగినాయి కదా, సో ఆ ఉప ఎన్నికల్లో రచ్చ జరిగింది, గొడవలు పడుతున్నారు కదా, దాంట్లో ఒక డిఎస్పీ అయినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్న ప్రజల మీద, నాకు తెలిసి వైసీపీ కార్యకర్తలు అనుకుంటా, అందుకనే ఆయన అంత బాధపడుతున్నారు, వాళ్ళ మీద ఒక మాట అన్నారు, కాల్చిపడేస్తా నా కొడకల్లారని. ఓకే, ఆ మాట అనడం తప్పే. సో దానికి ఈయన ఇంతలా చేస్తున్నారు కదా. అసలు ఈయన అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతుంటే ఎంతలా ఎంకరేజ్ చేసి ఎంతలాగా నవ్వుకున్నారు. ఆఖరికి సొంత ఇంట్లో ఉన్న వ్యక్తులపైన కూడా నీచాతి నీచంగా మాట్లాడుతుంటే దానికి ఒత్తాసు పలికారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కాల్చిపాడేస్తాను కొడక అంటే ఆ ఒక్క మాట పట్టుకుని ఇంతలా ఫీల్ అయిపోతున్నారు. అమ్మ నా బూతులు చేస్తారు, బూతుల క్లబ్ని చేస్తారు అసెంబ్లీని. మీ ప్రభుత్వంలోనే ఎంతటి అరాచకమైన నీచ వ్యాఖ్యలు చేసింది మీ ప్రభుత్వంలోనే. మీరు ఇలాగ మాట్లాడుతున్నారంటే మొత్తం ఏపీ, తెలంగాణ, మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రీసెంట్గా మీరు పరామర్శలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని ప్లకార్డులు పట్టుకుంటే రప్ప నరికేస్తాం ఒక్కొన్నప్పుడు అది ఎంత పెద్ద మాట. అదేముంది, తప్పేముంది, సినిమా డైలాగే కదా అంటారు. మరి ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి కదా, అది కూడా సినిమా డైలాగ్ అని చెప్తే ఎంత చండాలంగా ఉంటుంది. మీరు కూడా అలాగే మాట్లాడారు. సో ముందు తప్పు మీ వైపు ఉంది. సో మీ వైపు ముందు తప్పు లేకుండా చూసుకుని అవతల వైపు వేలు చూపించండి. అంతేగాని తప్పంతా మీరే చేసేసి తర్వాత వీళ్ళు తప్పు చేశారు మేము అమాయకులం అంటే ఇక్కడ నమ్మడానికి ఆంధ్ర ప్రజలు అంత అమాయకులు కాదండి. సో గైస్, ఇది ఈరోజు మన టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.